నమస్తే శివాభి న్యూస్కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపా కార్యకర్తల జోలుకొస్తే ఊరుకునేది లేదని గూడూరులోని సనత్ నగర్లో ఏర్పాటైన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెచ్చరించిన ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్. మమ్మల్ని కొట్టి మాపైనే కేసులా అని గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్. రాజీ మార్గాల ద్వారా కేసులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని గూడూరు కోర్టు భవనాల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని కేసుల పరిష్కారంపై చర్చించిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం. ఈసారి కూడా వైకాపా ప్రభంజనం. విశాఖలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారని వెంకటగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోస్యం చెప్పిన వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. న్యాయస్థానాల్లో పెరిగిన కేసుల సంఖ్యను తగ్గించేందుకు రాజీ మార్గాల ద్వారా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం సూచించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు భవన సముదాయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఏర్పాటైన కోర్టు భవన సముదాయంలో మంగళవారం సాయంత్రం వివాదాల పరిష్కార ప్రత్యామ్నాయం మధ్యవర్తిత్వం అనే అంశంపై న్యాయవాదులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ న్యాయస్థానాల్లో కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన రాజీ మార్గాలకే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. త్వరలో జరగబో లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించేందుకు అందరూ చొరవ తీసుకోవాలని ఆమె వివరించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు సులోచన రాణి, లోకనాథం, న్యాయవాదులు కోటేశ్వరరావు, కొండలరావు, ఎంవి కృష్ణయ్య, వెంకట సుబ్బయ్య, భాగ్యలక్ష్మి, శ్రీనివాసులు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. వైకాపా నాయకులు కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ అన్నారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఏర్పాటై ఉన్న పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిల్లకూరులో ఎన్నికల రోజున జరిగిన సంఘటన కలిచివేసిందన్నారు. టీడీపీ వాళ్లు విధ్వంసం సృష్టించి మా నాయకులు కార్యకర్తలపై అసత్య ప్రచారం చేయడం తప్పు కాదన్నారు. ఇలా చేయడం ద్వారా గూడూరుకు మచ్చ ఏర్పడిందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయకులు మల్లు విజయకుమార్ రెడ్డి, నాగులు నాగరాజు, తాళ్లూరు శ్రీనివాసులు, పడియాల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఒక చిన్న విషయం తప్ప మిగతాంతా ప్రశాంతంగా జరిగిపోయింది. ఈ సందర్భంగా నేను గూడూరు ప్రజలందరికీ నమస్కారాలతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ఉన్న నాయకులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ముద్ర వేశారో, ఒక మంచి పని చేసుకొని ఈరోజు బేరేజ్ వేసి అడుగుతున్నారు. ఆయన మీ కుటుంబంలో సహాయం చేస్తేనే వేయమని ధైర్యంగా అడిగారు. చాలామంది పెద్ద పొలిటీషియన్స్ కూడా కొంత భయపడ్డారు, ఇట్లా చేస్తే ఏమైనా వేరే ఏదైనా వస్తుందేమోనని. కానీ ఆయన ధైర్య సాహసి లక్ష్మి అన్నట్టుగా ఆయన ధైర్యం ఎంతగా ఉందో అనేది జనాల్లో పోయినప్పుడు ఒకటే మనం ధైర్యంగా చెప్పేస్తున్నాం, మేము జగనన్న తప్ప ఎవరికి ఏం, జగనన్న తప్ప ఎవరికి వేయము అని ఒక మంచి క్యాండిడేట్కి ఎంత బూస్టింగ్ ఇవ్వాలో అంత బూస్టింగ్ గూడూరులో ఇవ్వడం జరిగిందని కూడా నేను మనవి చేసుకుంటూ, జన్మనిచ్చిన తల్లినే వంచే నయవంచకులు సమాజం సహించదు. అందులో గూడూరు ప్రజలు అసలు సహించరు, గుణాన్ని కోరుకుంటారు. మీకు తెలుసు ఎలక్షన్ ముందు ఏ రకమైన వాతావరణం సృష్టించారో, నటించారు, నకిలీ వేషాలు వేశారు. ఒక్కరోజు కూడా గడవలేదు, అప్పుడే స్టార్ట్ చేశారు. ఒక విద్యుత్ ధర్మం చేస్తున్నటువంటి ఎస్ఐ గారి మీద అట్రాసిటీ కేసులు స్టార్ట్ చేశారు. మళ్ళా భగవంతుని ప్రార్థిస్తారు, మళ్ళా క్రైస్తవ బిడ్డనని కూడా చెప్తుంటారు. క్రైస్తవ మతంలో పుట్టిన వాళ్ళు నమ్మకానికి ప్రతీకగా ఉండాలా, పేరుకు క్రిస్టియన్ అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఒక అన్యాయమైనటువంటి వాతావరణం స్టార్ట్ అయింది నిన్ననే. చాలా బాధేస్తుంది.
దాన్ని మేము ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. ఎందుకంటే దీనివల్ల కుల పోరాటం చేసే యోధులందరూ కూడా దీన్ని ఖండించాలని నా విజ్ఞప్తి. ఒక కులాన్ని మంచికి వాడుకోవాలి. ప్రభుత్వం వెనుకబడినతనాన్ని గుర్తించి కొన్ని గత రోజుల్లో ఉన్న వాతావరణం దృష్టిలో పెట్టుకొని ఒక చట్టం చేస్తే దాని స్వార్థానికి వాళ్ళని భయకంపితం చేసేదానికి ఈ రకమైన వాతావరణం చేయడం వల్ల కులం ఫలసన అవుతుందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇప్పటి వరకు ఏమైనా ఒక కేసు ఉందా? రాజకీయ ఇంత సుదీర్ఘమైన రాజకీయం చేసుకుంటూ వచ్చాను, జిల్లా అధ్యక్షుడు ఎడం చేసుకుంటూ ఎక్కడైనా ఉందా? ఎందుకు గూడూరులో నేను అంత ఇదవలసి వస్తుంది? అవతల ఉన్నటువంటి వాతావరణం చూసి నేను కూడా దానికి తగిన బుద్ధి చెప్పాలంటే ఆ వాతావరణంలోకి కొంత చూపించడం జరిగింది అంతే తప్ప నా చరిత్ర అంత పెనుగమాల చరిత్ర అయితే కాదు. ఒక్క కేసు కూడా లేదు నా మీద ఇప్పటికి. టిల్ టుడే చిన్న కేసు కూడా లేదు నా మీద. కానీ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అభ్యర్థిగా నా కార్యకర్తలు నాయకులు ఉదయం నుంచి ఫస్ట్ వాళ్ళు నెడతా ఉంటే ఓర్చుకుని ఉండాలన్నా? అటన్నీ ఏమైనా లిమిట్ దాటానా? ఒక అభ్యర్థిగా నేను చెప్పాను, ఇక్కడ ఉండకూడదని నేను చెప్పాను. దాని అదేంది వాళ్ళ సొంత ఇదిలాగా మా ఎస్టేట్ లాగా వ్యవహరించాలంటే ఎవరు ఒప్పుకుంటారు? నేను చేసే ధర్మం చెప్పి అంటే పోలీసు వాళ్ళు చెప్పి ఇక్కడ జరుగుతుందని చెప్పాను. నేనేమన్నా ఎవరినైనా కొట్టడం కానీ ఏమైనా మాట్లాడడం జరిగిందా? అందుకే ముందుగానే పసిగట్టే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. రేపు 4వ తేదీ తెలియబోతుంది. ఇక భవిష్యత్తే ఉండదు. నకిలీ అట్రాసిటీ కేసులు పెట్టే ఎవరికైనా దుర్మార్గులకి భవిష్యత్తే ఉండదు అని కూడా నేను ఘంటాపథంగా చేస్తున్నాను. దానికోసం నేను ఎంత పోరాటమైనా చేస్తాను. నిజంగా ఉంటే దాని వాతావరణం వేరు. ప్రశాంతమైన గూడూరులో ఎక్కడి నుండో వచ్చిన వ్యక్తులు రౌడీల ద్వారా బెదిరిస్తే సహించే ప్రసక్తే లేదని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసులు వైకాపా చొక్కాలు వేసుకుని టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. వైకాపా నాయకులు తప్పు చేస్తే టీడీపీ వారిపై కేసులు పెట్టడం దారుణమని ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయకులు భాస్కర్ రెడ్డి, పులిని శ్రీనివాసులు, వెంకటేశ్వర రాజు, బాలకృష్ణ నాయుడు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో చెప్తాడు, క్రైస్తవ మతం అంటాడు, అది అంటాడు, ఇదంటాడు, ఏదంటాడు. ఆయన గురించి మనం చూశారు, పేపర్లో అందరూ కూడా పోస్ట్ చేశారు. ఇంకా దాని గురించి చెప్పాలంటే ఇంకా అంతకన్నా నీచమైన పరిస్థితి, అంతకన్నా అసహ్యం, అంతకన్నా సిగ్గు శరం ఉన్నాడు ఎవరుంటారు. సిగ్గు శరం లేకుండా గూడూరుకు వచ్చి గూడూరులో ప్రశాంతమైన గూడూరుని ఈరోజు ఒక రౌడీ మూకల్ని అడ్డం పెట్టుకొని ఆయన హల్చల్ చేసే పరిస్థితి. అసలు తక్కువ నిన్న అసలు చెప్పడం ఎందువల్ల తక్కువ వచ్చింది చూడండి. చిలకూరులో రామచంద్రారెడ్డి మీద దాడి చేశారు పోలీసుకి ఏదో కరుణ చూపిస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, దాడి చేయాల్సిన అవసరం ఏముంది? అంజిరెడ్డి నీకు అవసరం ఏముంది? నువ్వు మా ఏజెంట్ని బూత్లో పక్కకు లాగి కొట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకుడికి అప్పచెప్పారు కొట్టమని చెప్పి. అంత అవసరం ఉందా? ఎటుకునే చూడండి, ఒక ఆడ మనిషిని భయంకరంగా ఉన్నటువంటి ఆగి ఆ మనిషిని లాఠీతో కొట్టి మొత్తం చెయ్యంత రక్తం. ఇది డ్రామా కాదు, ఇది వాస్తవం పరిస్థితి. వాళ్ళ నాన్నని ముసలాయన్ని పడేసి కొట్టారు. నేను కొట్టింది వైఎస్ఆర్సీపీ నాయకులు నేను చెప్పడంలా, కొట్టింది అంజిరెడ్డి, ఎస్ఐ అంజిరెడ్డి. నేనేదో డ్రామా ఆడుతున్నాడు. నేను ఆల్రెడీ 2 రోజులు నాకు వడదెబ్బ తగిలి నేను సెలైన్ ఎక్కించుకునే దానికి నేను అది క్యాప్ పెట్టుకున్నప్పుడు ఎస్ఐ నన్ను తోసిన సందర్భంలో చేయి పట్టుకొని గట్టిగా అదివాడు. అయిన తర్వాత ఇది ఉన్నటువంటి సూది పైకి వచ్చేసింది లోపల నుంచి, బ్లడ్ విపరీతంగా కారింది. నేను ఈ బ్లడ్ కారణం వైఎస్ఆర్సీపీ నాయకులు నేను చెప్పాను ఎప్పుడన్నా? నేను అబద్ధం చెప్పను. నువ్వు అంత పద్ధతిగా మాట్లాడి నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎస్ఐ ఈ పని చేశాడు. ఎస్ఐకి నేను ఎవరో తెలుసు. నేను ఒక మాజీ శాసనసభ్యుడిని, మళ్ళీ ఇప్పుడు పోటీ చేసేవాడు అభ్యర్థిని. ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఆయనకి తెలిసి కూడా ఈ విధంగా దౌర్జన్యం చేశాడు. నా ముందే మా నాయకుడిని దుర్భాషలాడాడు, నోటిపై బుద్ధులు తిట్టాడు. అట్లాగే సిఐ గారు ఉన్నారు. పెట్రోల్ కోసం ఎందుకు పోస్తున్నాం అంటే మీ యొక్క అరాచకానికి ఆపుకోలేక వాళ్ళు ఆ యొక్క పెట్రోల్ తీసుకొచ్చి అక్కడ పోసుకున్నారు. వాస్తవం, ఎందుకంటే ఇంక అంతకన్నా దిక్కులే. మీరు కుక్కలు కొట్టినట్టు, ఇంట్లో కుక్కలు కొట్టినట్టు
గదులు వేసి పిల్లిని కొట్టినట్టు మీ పోలీసు బెటాలియన్ మొత్తం కొడుతుంటే ఇంకో ఆత్మరక్షణ కోసం అది చేసుకున్నమాట వాస్తవం. అప్పుడు అలాగే మా బీజేపీ మా కూటమి రాబోయే రోజుల్లో 120 నుంచి 140 స్థానాలు మేము గెలుస్తున్నాం, విజయ డంకం మోగిస్తున్నాం. గూడూరులో కూడా మా ముగ్గురు కాంబినేషన్తో ఇక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, కొత్త గూడూరు సృష్టిస్తాం. ముగ్గురు ట్రిపుల్ కాంబినేషన్, పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురు సూపర్ డూపర్ పంపర్ కాంబినేషన్తో గూడూరుని రూపురేఖలను మార్చేస్తామని చెప్పి తెలియజేస్తూ సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి కూడా వైకాపా ప్రభంజనం సృష్టించబోతోందని, మరోసారి జగనన్న ముఖ్యమంత్రి కాబోతున్నారని వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులు జగన్కు మెండుగా ఉన్నాయన్నారు. ఓటమి భయంతోనే టీడీపీ అల్లర్లకు పాల్పడుతోందని తెలిపారు. విశాఖలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన వివరించారు. 175 అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంట్ స్థానాలకు ఒకేసారి ఒకే రోజు జరగటం చిన్నపాటి ఘటనలు రాష్ట్రంలో ఉన్న చాలా వరకు ప్రశాంతంగా జరగటం, జరిపించినందుకు ఎలక్షన్ కమిషన్ వారిని అభినందించాలి. ఓడిపోతున్నామన్న భయంతో ప్రతిపక్షం హింసాత్మక ఘటనలు జరిగినా త్వరగానే కంట్రోల్ చేయటం, నష్టాన్ని నివారించడం ఎలక్షన్ కమిషన్ కి అభినందన తెలపాలి. వెంకటగిరి నియోజకవర్గం నిన్న రాత్రి పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు 80% ఓటు వినియోగించుకోవడం జరిగింది. ఈసారి ఊహించినట్టే మహిళలు, వృద్ధులు, వికలాంగులు పెద్ద సంఖ్యలో రావడం, ఆలస్యం అవుతున్నా కూడా వెయిట్ చేసి మరీ ఓటు హక్కుని వినియోగించుకోవటం ఇక్కడ గమనించదగ్గ విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడ పోటీ చేయమన్నప్పుడు 25వ తారీఖున నామినేషన్ వేయడం జరిగింది. అది వరకు దాని తర్వాత నియోజకవర్గ నాయకులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ నా ఎన్నికల ప్రచారంలో పాల్గొని నాకు సహాయ సహకారాలు అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరీ ముఖ్యంగా నా సైన్యం అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వాలంటీర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్ అని నేను చెప్తుంటాను. రాజీనామా చేసి మరీ పార్టీకి, పార్టీ అభ్యర్థిగా నాకు ముందుకొచ్చి సాయం చేసినందుకు ప్రతి ఒక్క వాలంటీర్కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇదివరకే పార్టీ పరంగా వ్యక్తిగతంగా కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది, భరోసా ఇవ్వడం జరిగింది. దానికి నిబద్ధులున్నాయి. వారిని చూసుకునే బాధ్యత నాదని మరోసారి పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. మన వెంకటగిరిలోనే కాకుండా వెంకటగిరి నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది భారీ మెజార్టీలతో. అలాగే ఎంపీ గురుమూర్తి గారు ఇదివరకటి కన్నా ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరోసారి
జూన్ 4 తర్వాత ఏర్పడబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు రామచంద్రాపురం జడ్పీటీ సభ్యుడు భాను ఆధ్వర్యంలో హత్యాయత్నం జరిగినట్లు బాధిత కుటుంబం టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు రామచంద్రాపురం జడ్పీటీసీ సభ్యుడు భాను ఆధ్వర్యంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. నాని తలపై సమ్మెటతో కొట్టేందుకు వైకాపా శ్రేణులు ప్రయత్నించగా ఆయన పక్కకి తప్పుకోవడంతో భుజంపై దెబ్బ పడింది. నానిపై జరిగింది ముమ్మాటికి హత్యాయత్నమేనని టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మరికొందరితో కలిసి నాని 2 కార్లలో మహిళా యూనివర్సిటీలో ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూములు పరిశీలించేందుకు వెళ్లారు. ఆయన తిరిగి వస్తుండగా భాను ఆధ్వర్యంలో ఓ కారు, పలు ద్విచక్ర వాహనాలపై వేగంగా యూనివర్సిటీలోకి దూసుకొచ్చిన వైకాపా శ్రేణులు ఆయనను అడ్డుకున్నాయి. వచ్చి రావడంతోనే టీడీపీ నాయకులపై రాళ్లు, సమ్మెట, ఇనపరడ్డతో విరుచుకుపడ్డారు. నాని 2 కార్లు ధ్వంసమయ్యాయి. గన్మెన్ కు తీవ్ర గాయాలయ్యాయి. గన్మెన్ గాల్లోకి కాల్పులు జరపడంతో వాహనాలను వారు అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపా కార్యకర్తల జోలుకొస్తే ఊరుకునేది లేదని గూడూరులోని సనత్ నగర్లో ఏర్పాటైన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెచ్చరించిన ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్. మమ్మల్ని కొట్టి మాపైనే కేసులా అని గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్. రాజీ మార్గాల ద్వారా కేసులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని గూడూరు కోర్టు భవనాల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని కేసుల పరిష్కారంపై చర్చించిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం. ఈసారి కూడా వైకాపా ప్రభంజనం. విశాఖలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారని వెంకటగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోస్యం చెప్పిన వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.